Okay, so what is the topic we are discussing? Linear equations in two variables. Linear equations in two variables. So our linear equation, the normal form is ax plus by plus c. Plus c is equals to 0. So related to this form, we have discussed the problems yesterday, and I have told you that what is the situations you are facing in your real life by using this linear equations. మీకు నిన్న చెప్పాను, మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, షాప్కి వెళ్ళి ఇలా 4x తీసుకుంటామని చెప్పేసి. అలా మీ రియల్ లైఫ్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఎక్కడ యూస్ చేస్తారో జస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అన్న రాసి వాటి లీనియర్ ఈక్వేషన్స్ చెప్పండి అని అడిగాను. చేసారా అది? చేశారండి? సమాధానం చెప్పండి. నో మ్యామ్. షాప్కి వెళ్ళట్లేదా? లాక్డౌన్ అని చెప్పేసా, కరోనా ఎఫెక్ట్. సో అట్లీస్ట్ వెళ్ళకపోయినా మీరు ఇంట్లో కూర్చొని రాయొచ్చు కదా, చాలా ఈజీ కదా. ఏదో ఒక చిన్న ప్రైస్ తీసుకుని అట్లీస్ట్ 4 చాక్లెట్స్ 5 బిస్కెట్స్ అని తీసుకున్నా అయిపోయేది. Okay, no problem. So if I will give any work, you please do it. Okay. So all of you have an idea about the linear equation as ax plus by plus c. మన యొక్క రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ax plus by plus c is equal to 0 అని అందరికి ఒక ఐడియా వచ్చింది కదా? అవును. So now tell me, in this equation what is the LHS and what is RHS? LHS x plus by plus c. Plus c. RHS 0. 0. RHS is 0. Okay. So now I will write some of equations here. Now please tell me what is LHS and RHS. X minus 3 is equal to 7. So what is LHS and what is RHS? LHS is equals to x minus 3, RHS X minus 3, is 7. X minus 3 is LHS, 7 is RHS, ma'am. Okay, that's fine. So X minus RHS is equal to 7. Okay. Can you say what is the X value? Value X is equal to 7 minus 3. minus 4. 4. 4, ma'am. 4 ma'am plus 4. Minus 4, ma'am. 10, ma'am. 7 is 10 answer. ma'am. Yes ma'am. Yes ma'am. X Yes is ma'am. 10, ma'am. To 10, ma'am. Answer 7 plus is 10. X is equal to Yes, 10, ma'am. ma'am. 4, P ma'am. is equal to 10, ma'am. X is equal to 10. The correct answer. So don't be hurry when you are solving any solution. Okay. So look at the sign carefully and transpose either left side or right side. Then find the equation. Okay, value of our variable. Okay, మీరు అలా తొందరపడి మైనస్ ప్లస్ చూసుకోకుండా చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది, కాబట్టి కరెక్ట్ గా చూసుకొని చేయాలి. Okay, so here x value is equal to 10, you are saying. So when I am substituting this x value in our equation, so is LHS will become RHS, means it will be equal. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు కూడా ఈక్వల్ అవుతాయా నేను ఒకవేళ 10 సబ్స్టిట్యూట్ చేస్తే? Yes ma'am. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. X value 10, I am substituting in x minus 3 is equal to 7. So 10 minus 3 and my RHS side is 7. 7. So 10 minus 3 value is very well, that is 7 is equal to 7. Okay. So LHS is here equals to LHS RHS. is equal to RH.
then what we can write? It is hence proved. We are writing hence proved, right? సో మనకు వచ్చిన వాల్యూని మన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి, అంటే ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ ఉంటే ఏమంటాం మనము? అవి రెండు బ్యాలెన్స్ అయ్యాయి, రైట్? ఇప్పుడు మామూలుగా మీరు షాప్కి వెళ్ళి ఒక పావు కేజీ షుగర్ తీసుకోవాలనుకోండి, అక్కడ ఆ కిరాణా కొట్టతను ఏం చేస్తాడు? ఒక సైడ్ వెయిట్స్, పావు కేజీ వెయిట్స్ అంటే ఎన్ని గ్రామ్స్? పావు కేజీ అంటే 50. 1/4 teacher. ఎన్ని గ్రామ్స్ అని అడిగాను, ఫ్రాక్షన్ 250 గ్రామ్స్ వన్ సైడ్ అండ్ పావు కేజీ అంటే ఆ 250 గ్రామ్స్ ని ఆ వెయిట్ ని బ్యాలెన్స్ చేసే షుగర్ ఇంకో సైడ్ వేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అవి రెండు ఈక్వల్ అవుతాయో అప్పుడు మనకి షుగర్ ఇచ్చేస్తాడు, ఇది పావు కేజీ షుగర్ తీసుకోండి అని. సో అంటే అక్కడ ఏమవుతుంది? LHS సైడ్ RHS సైడ్ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి ఈక్వల్ గా, రైట్? సో అప్పుడే సేమ్ మనకి అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్టయితే మనకు తీసుకునే వాల్యూస్ అనేవి ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వాల్యూస్ అనేవి ఈక్వేషన్ లో టూ సైడ్స్ బ్యాలెన్స్ కావాలి, అంటే టూ సైడ్స్ ఈక్వల్ అయ్యేలాగా ఉండాలి మనం తీసుకునేవి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము, ఇది చాలా సింపుల్ ఈక్వేషన్ కాబట్టి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LHS సైడ్ RHS సైడ్ రెండు సేమ్ వస్తున్నాయి అని చెప్పేసి మనకి ఈజీగా తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం తీసుకున్న క్వశ్చన్ లో ఇది 1 వేరియబుల్ ఈక్వేషనా 2 వేరియబుల్స్ ఈక్వేషనా? One variable equation. సో అయితే ఒకవేళ మనకి ఈక్వేషన్ ఇంకో రకంగా ఉందనుకోండి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం వాటి గురించే కదా డిస్కస్ చేస్తుంది. Yes, ma'am. ఒకవేళ 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఏ విధంగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో మనం ఈ రోజు తెలుసుకుందాం. ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ తీసుకుందాం. నిన్న ఒక వీడియో చూసాం మనము మన క్లాస్ లో, అందులో ఒక ఈక్వేషన్ ఉంది మనకి, చెప్పగలరా ఎవరైనా? 8. X plus y is equals to 10 and x minus y is equals to 2. X minus y is equal to 2. ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఈక్వేషన్స్ లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేశారు? ఫస్ట్ మనం ఒక ఈక్వేషన్ తీసుకుందాం, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేశారు? ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ చెప్పండి. X ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి y ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 minus y. 10 minus y. 10 minus y. అప్పుడు x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 minus y అయింది కదా మ్యామ్. అప్పుడు x వాల్యూని పైన ఇచ్చిన ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తారు 10 minus y plus y అని. సో మనకి అప్పుడు 10 x is equal to 10 minus y సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూస్ రెండు కూడా అవి క్యాన్సిల్ అయిపోతాయి కదా మరి కదా. Yes, ma'am. Yes, ma'am. సో ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనం x minus y 10 minus y is equal to 2 ma'am. x is equals to 2 plus y అవుతది కదా ma'am. చెప్పండి. ఇక్కడ x minus y సెకండ్ ఈక్వేషన్ కా మ్యామ్, x minus y is equal to 2. అది మనం తీసుకుంటే x is equals to x ని x minus y లాగా 2 plus తీసుకోవాలి, y x అవుతది వాల్యూ. కదా మ్యామ్. అప్పుడు x is equals to 2 plus y అయినప్పుడు 2 plus y ని ఇచ్చిన ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది మ్యామ్. ఓకే సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఈ పాయింట్ మిస్ అవ్వకండి ఎవరు కూడా. ఓకే 10 is equal to 2. ఇప్పుడు మన ఈక్వేషన్ కరెక్టేనా చేసిన విధంగా? 0 మ్యామ్. సో దీన్ని ఏ మెథడ్ అన్నారు? -2y
is equal సబ్స్టిట్యూషన్ to మెథడ్ మ్యామ్. 2 minus 10 అని తీసుకుంటున్నాను. ఇక్కడ 2 minus 10 అని తీసుకుంటే మన ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పండి? -2y is equal to ఎంత? -8 అంటే బోత్ సైడ్స్ అంటే LHS RHS సైడ్ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి రెండు మైనస్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో y వాల్యూ ఏమొస్తుంది? 8/2 4. సో y వాల్యూ 4 వచ్చేసింది. సో అదే విధంగా ఈ y వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి This x is వాల్యూ substituting method, ma'am. this is substituting. టీచర్ ఒకవేళ 2 ఈక్వేషన్స్ ఇవ్వకుండా ఓన్లీ 1 ఈక్వేషన్ x + y = 10 అని ఇస్తే వెరీ గుడ్. ఇప్పుడు మనం ఓన్లీ 1 ఈక్వేషన్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. ఓకే, 2 ఈక్వేషన్స్ ఇస్తే ఇలా చేసాం కదా. ఓకే, కంప్లీట్ గా x వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి రాసేద్దాము. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో x వాల్యూ మరియు y వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేయగలిగాము. అలా కాకుండా మనకు ఓన్లీ ఒకటి ఈక్వేషన్ ఇచ్చేసి 2 వేరియబుల్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ x minus y is equal to 2. In that I am substituting this y value. So x minus 4 is equal to 2. Okay, so x is equal to 6. 6. Clear? So here what we have? 2 equations. This is 1 and here this 2 equations. Okay, so here okay, here suppose if we have only one equation, how to find 2 variable values? Okay, so now let us take, ఇప్పుడు మనం రెండు వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, మరి ఇక్కడ కూడా మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తీసుకోవాలా లేకపోతే ఏ వాల్యూస్ తీసుకుంటా నడుస్తుందా చెప్పండి? ఏదైనా ఒక ఈక్వేషన్ వాల్యూ ఉండాలి. ఓకే, సో మనం ఎప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసినా అవి 1 వేరియబుల్ అయినా 2 వేరియబుల్స్ అయినా 3 వేరియబుల్స్ అయినా కూడా సో మనం తీసుకునే వాల్యూస్ అనేవి ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. అంటే LHS సైడ్ RHS సైడ్ మనం తీసుకున్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే LHS సైడ్ RHS సైడ్ రెండు కూడా బ్యాలెన్స్డ్ అంటే ఈక్వల్ గా రావాలి. ఓకే, సో అలా ఎప్పుడైతే చేస్తారో మీరు సొల్యూషన్ చేస్తారో అప్పుడు మీరు తీసుకున్న వాల్యూస్ అనేవి కరెక్ట్ అన్నమాట, దానికి సొల్యూషన్ వస్తుందని అన్నమాట. అర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుందాము. లెట్ us take 3x plus 4y is equal to 7. Okay, shall we? 3x plus 4y is equal to 7. plus 4y is equal to 7. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకే ఒక ఈక్వేషన్ ఉంది, 3x plus 4y is equal to 7 అనే ఈక్వేషన్ ఉంది. Then tell me how to find this x and y values. మనకు తెలియదు కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అప్పుడు మనం ఏం చేయాలంటే సుల్తాన్ మ్యూట్ యువర్సెల్ఫ్. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ని వై వాల్యూస్ ని రెండింటిని కూడా మనం ఎస్టిమేట్ చేయగలగాలి. అంటే ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కరెక్ట్ గా సొల్యూషన్ వస్తుంది అని. సపోజ్ లెట్ us take let x is equal to 0 అని తీసుకుందాం. ఓకే, 1 తీసుకుందామా? చెప్పండి, 1 తీసుకుందామా 0 తీసుకుందామా? మీ ఇష్టం. 1 తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తది మ్యామ్. ఓకే, x is equal to 1 అనుకుందాం. ఓకే, x is equal to 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి సొల్యూషన్ ఏమొస్తుంది? 3 into 1 plus
plus 4y. 4y is equal to 7. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సొల్యూషన్ చేయడం వచ్చు కదా మీకు, ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 సో ప్లస్ 4y ఈక్వల్ టు 7. సో 4y is equal to 7 minus 3. 7 minus 3. 4y equal to 4y equal to 4. 4y equal to 4. 4 సో cancel. y వాల్యూ రాసేసుకోవాలా డైరెక్ట్ గా, y is equal to 1 అని చెప్పి. Equal to 1, ma'am. జీరో తీసుకొని Yes, చేయండి. ma'am. ఓకే ఓకే, y is equal to 1 వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి x, y వాల్యూస్ చెప్పండి ఒకసారి. x, y వాల్యూస్ ఏమొచ్చాయి మనకు? 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. y equal to 4. x వాల్యూ 1 అండ్ అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన y వాల్యూ ఏంటి? ఇది కూడా 1. సో ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనం 1 వాల్యూస్ వచ్చాయి కదా, ఒకసారి మనం చెక్ చేసుకుందాం. we need to check our answer, means LHS is equal to RHS or not. Okay, so 3 into 1 plus 4 into 1 okay is equal to 7. okay, ఇప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయా లేదా? is equal to ఈక్వల్ మ్యామ్. so 7 is equal to 7. 7 is equal to 7. సో మనం ఇలా x వాల్యూ y వాల్యూ 1, 1 అని తీసుకున్నప్పుడు LHS is equal to RHS అని వచ్చింది. అంటే మనం ఏమన్నట్టు, hence proved our equation is proved. LHS is equal to RHS. okay, అంటే ఇప్పుడు x వాల్యూ y వాల్యూ 1 అనే ఎందుకు తీసుకోవాలి? మరి x వాల్యూ వేరే ఏదైనా తీసుకుంటే ఇంకేదైనా సొల్యూషన్ వస్తుంది కావచ్చు ఈక్వల్ కదా? కావు మ్యామ్, ఈక్వల్ కావు మ్యామ్. ఓకే, ఒకసారి చెక్ చేద్దామా? x వాల్యూ y వాల్యూస్ వేరే తీసుకొని జీరో తీసుకొని చెక్ చేయండి. ఒకసారి 0. ఇంకో 0 equal to 7 వస్తుంది. ఇదేంటి మనం తీసుకుంది? ఓన్లీ 1 తీసుకున్నాం, అంటే ఒక్కసారి x is equal to 1 అని చెప్పి తీసుకున్నాము. సో అదే విధంగా మనం సెకండ్ టైం ఒకసారి చూద్దాము. మనం x వాల్యూ వేరే తీసుకొని చూద్దాం. x is equal to 0 తీసుకుందామా ఈసారి? ఓకే, Yes, ma'am. సో x is equal to 0 అని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది? 3 into 0 మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3 into 0 3 into 0 equal plus 4y is equal to 7. ఇక్కడ మీరు కంపల్సరీ రాయాలండి, ఇక్కడ లెట్ అని చెప్పేసి రాయాలి, ఎందుకంటే మనం ఇది అజంప్షన్ చేస్తున్నాము. ఓకే, జస్ట్ మనం ఎస్టిమేట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ అక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, 3 into 0 0 3 into 0 3. 0 ma'am. 0 teacher. No it 0 ma'am. So you should No have the ma'am, it clarity. is 0. 0 multiplied by any 3 into number. 0 is equal to 0 multiplied by any number is 0. Okay, don't confuse there. Okay, here it is 0. So our answer will become 4y is equal to 7. Yes. So what will be the y value? Y is equal to Ma'am, 7 by 4. 7 by 4. 7 minus 4. 7 by 4 వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చి x వాల్యూ y వాల్యూ చెప్పండి. y Y is equal to 0. Value 0. Y X is equal to 0. Y value 7 by 4. 7 by 4. 7 X is by equal to 0. Y is equal to 7 by 4. okay. 4. LHS is not equal to 0. LHS is not equal to 0. So let us substitute these x and y values in our equation. Then we'll Equal. see these two are equal or not. Okay. చూద్దాం ఒకసారి x value y value find out చేసి. 0 equal to 0 ma'am. Okay, so let us substitute x and y values in the
equation. 3 into 0, x value is 0, plus 4 into 7 by 4 kada. 4 cancel no ma'am. 7 by 4. Yes, 4 cancel is equal to 7 kada mana Yes, equation teacher. lo. So here it is 0. So plus 4 by 4 ikkada 4 into 7 by 4 ante 4 into 7 by 4 ante ikkada numerator and denominator నేను cancel చేసుకోవచ్చా? Yes, teacher. 0 equal to 0 ma'am answer. ఓకే నేను ఇక్కడ ఈ 4 ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. So 7 is equals to 7. LHS is equal to RHS ma'am. సో 7 వస్తుంది is equal to 7. 7. ఓకే సో 0 plus 7 7 only. 7 equal to 7. Okay. 7 is equal to 7 is equal to 7. టీచర్ ప్లస్ 4 బై 4 ఎలా క్యాన్సిల్ అవుతుంది టీచర్? 4 ones are 4 ones are. ఇక్కడ ఇదేంటంటే 4 ఇంటూ ఓకే మీకు అర్థమయ్యే విధంగానే రాస్తాను. 4 into 7. మామూలుగా మీరు నోట్స్ లో అయితే దీన్ని ఇలా రాసుకుంటారు 4 ఇంటూ 7 by 4 అని రాసుకుంటారు కదా, ఈ విధంగానే రాసుకుంటారు కదమ్మా. ఎస్ మ్యామ్. సో ఇక్కడ 4 ఇంటూ 7 by 4 ఇలా ఉన్నప్పుడు ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది కదా. సో అలా న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉన్నప్పుడు డివిజిబుల్ అవుతున్నప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, వి కెన్ డివైడ్. ఒకవేళ మీరు ఇక్కడ అర్థం కాలేదనుకోండి ఈ 4 ని లోపల మల్టిప్లై చేయండి, అంటే ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే మల్టిప్లై చేయాలి, డినామినేటర్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 4 ఉందంటే డినామినేటర్ లో 1 ఉంటుందని దాని అర్థం, 4/1 అన్నమాట. సో ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్ చేయాలి. సో మీరు ఒకవేళ 28/4. ఇదే క్వశ్చన్ ని లోపల మల్టిప్లై 28/4 అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 4 1s are 4, 4 7s are 28. సో ఆన్సర్ ఏమవుతుంది 7/1 అంటే 7 అవుతుంది. కానీ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీ ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ సాల్వ్ చేశారు. Yes, teacher. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. 8th 7th 6th 5th నుంచి మనకు ఫ్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే అప్పుడు మరి ఇక్కడ క్యాన్సిల్ అవుతుందని తెలిసి డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలి కదా. ఓకే చెప్పండి, డౌట్ అడిగారు. మ్యామ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా మ్యామ్, అక్కడ లెక్కని రాసిరు కదా, మేము తెలుగు మీడియం వాళ్ళు ఏం రాయాలి మ్యామ్? ఏమని రాసుకోవాలి అంటే x is equal to 1 అనుకొనగా అని రాసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, సో ఇలా క్యాన్సిల్ చేసుకునేవి ఏమైనా ఉంటే డైరెక్ట్ చేసేసుకోండి. ఓకే మ్యామ్ ఒకవేళ x ప్లేస్ లో ఏదైనా నెంబర్ తీసుకుంటే కూడా ఈక్వల్ అవుతాయా మ్యామ్? LHS is equals to RHS. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. Estimation method ma'am this is. ఎస్ నాన్న. తెలుగులో మ్యామ్? చెప్పండి. తెలుగులో దీన్ని ఏమంటారు మ్యామ్? ఎస్టిమేషన్ మెథడ్ తెలుగులో ఏమంటారు? ఎస్టిమేషన్ అంటే మనకి మామూలుగా మనం కొన్ని వాల్యూస్ ని ఊహించుకొని మనం చేస్తాం కదా. చెప్తాను, మనకి దీని గురించి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ సమీకరణాలని ప్రతిక్షేపణ ఇక్కడ దీన్ని కూడా మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, దీన్ని ప్రతిక్షేపణ పద్ధతి అని కూడా అనొచ్చండి. ఓకే, సో అంటే ఎక్స్ వాల్యూని వై వాల్యూని మనం రెండింటిని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి, అంటే కాకపోతే ఎస్టిమేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాము.
ఊహించి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ తెలుగులో అయితే ప్రతిక్షేపించే పద్ధతి అని కూడా అనొచ్చు. ఓకే ఓకే అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం ఈ క్వశ్చన్ కి అయితే ఎస్టిమేట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము అండ్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేస్తున్నాం కదా. సో అయితే ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయినప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వస్తున్నాయి కదా. వీటిని ఏమంటామంటే ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని మనకి ఆన్సర్ సొల్యూషన్ లో వచ్చినట్టయితే దీన్ని ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ అంటున్నాము. ఏమంటాం? సొల్యూషన్. ఒకసారి చూడండి, పేర్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూస్. ఇక్కడ పేర్ అంటే జత. ఓకే తెలుసు కదా. పేర్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూస్ which are satisfied the linear equation is called solution. ఓకే అంటే ఒక జత ఎక్స్ కామా వై వాల్యూస్ రేఖీయ సమీకరణాన్ని తృప్తి పరిచినట్లయితే ఇది ఆ ఎక్స్ కామా వై వాల్యూస్ అనేవి వీటికి సాధన అవుతుంది. ఓకే మనం సాధించినట్టు అన్నమాట. హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి కింద రాస్తాం కదా, దీన్నే మనం సొల్యూషన్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కామా వై వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని మనం సొల్యూషన్ అంటాం. ఓకే ఓకే మ్యామ్. సో ఇలా మనం ఎక్స్ కామా వై వాల్యూస్ ఎన్నైనా మీరు ఊహించుకొని దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట లీనియర్ ఈక్వేషన్ కి. ఓకే ఓకే మ్యామ్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 అని అనుకున్నారు, ఒకసారి 0 అనుకున్నారు. మీరు నెక్స్ట్ టైం ఇంకొకటి కూడా అనుకోండి, ఎక్స్ వాల్యూ సపోజ్ 2/3 అనుకోండి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు వచ్చిన ఎక్స్ కామా వై వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఈ లీనియర్ ఈక్వేషన్ ని చెక్ చేయండి, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే చేస్తారా? చేస్తాం మ్యామ్. ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ మెథడ్స్ మీకు కంపల్సరీ గుర్తుండాలి. అంటే ఇది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం ఈ రోజు మనం, లీనియర్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాము. ఓకే అర్థమైందా ఇది? ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఎక్స్ కామా వై వాల్యూస్ ని ఒక పేర్ గా ఎలా రాశానో ఒకసారి చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే సో ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి, లీనియర్ ఈక్వేషన్ నార్మల్ ఫార్మ్ AX + BY + C = 0 అని తీసుకున్నప్పుడు మనకి 1 వేరియబుల్ ఉంటే ఈ విధంగా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారండి దీన్ని. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది 1 వేరియబుల్ కి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూస్ చేసాం మనం. ఇక్కడ పెట్టాం అంబ్రెల్లా అంటే మ్యామ్ అంటే అండి అంటే మనం ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ అని చెప్పేసి మనం ఎక్స్ కామా వై వాల్యూస్ ని ప్రతిక్షేపించి చేస్తున్నాం, ప్రతిక్షేపణ పద్ధతి. ఓకే ఓకే మ్యామ్ వన్ డౌట్ మ్యామ్. అమ్మా నవ్య చెప్పండి. నవ్య మ్యామ్ 1 ని సబ్స్టిట్యూట్ 1 మినిట్ మ్యామ్. ఓకే 1 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక నిమిషం 4y = 7 - 3 కదా మ్యామ్. 4y = 4, y = 4/4 = 0 కదా మ్యామ్. 1 ఎట్లా వచ్చింది? ఓకే సరే ఇప్పుడు నీకు ఇప్పుడు చెప్తాను. ఒక్కసారి ఇక్కడ చూడు, 4/4 ఇలాగే రాసుకున్నావా బుక్ లో? 4/4 చేసినప్పుడు 4 1s are 4, 4 1s are 4 అవునా? ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/1 కదా, ఆన్సర్ 1 కదా, 0 ఎలా అవుతుందండి?
నవ్య ఓకే మ్యామ్ 1 1 వస్తుందా 0 వస్తుందా? వస్తుంది క్లియర్ అయిందమ్మా. ఓకే, సో ఇలా ఈ ప్రతిక్షేపణ పద్ధతిలో మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్స్ వాల్యూ ఒకటి తీసుకున్నప్పుడు వై వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి. గమనించారా ఈ విషయాన్ని? ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 అయితే వై వాల్యూ 1 వచ్చింది. అదే ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే వై వాల్యూ 7/4 వచ్చింది. అంటే అకార్డింగ్ టు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఆల్సో బి చేంజ్. ఓకే ఓకే అమ్మా. ఓకే మ్యామ్. Okay. So yesterday I have given first bit and second bit as homework. Yes ma'am. Completed, ma'am. So ABC values రాసి చెప్పేయాలి ఆన్సర్. చేసి పంపించారా? పంపించా మ్యామ్. Yes, ma'am. Yes, ma'am. Okay, just a minute. దత్తాచార్య. అమ్మ నమస్కారం. నమస్కారం ఆచార్య. నేను క్లాస్ ఉండలేకపోయినాను. ఆచార్య వీళ్ళు హోంవర్క్ పంపించారా అండి? హరిత పంపించినావమ్మా? ఉందా హరిత ఉందా? హరిత సౌండ్ లేదు ఈరోజు. నవ్య నవ్య ఉందా? నవ్య పంపించిందా? చేస్తామని చెప్తున్నారు. నిన్నటి హోంవర్క్ పంపించినావా బిడ్డ? ఉదయం పంపించిన. మరి ఉదయం పంపిస్తే ఎప్పుడు చూడాలి చెప్పు? నాకు ఉదయం 7 గంటకే క్లాసులు మొదలైపోతాయి. అందుకొరకే మేడం అడిగారు, సరే నీతోనే కనుక్కుందామని ఫోన్ చేశాను నీకు. నిన్న రాత్రి చాలాసేపు ఎదురు చూశాను 11 దాకా. నీ వర్క్ హోంవర్క్ రాలే. రాత్రి పంపించా. రాత్రి ఎంతసేపు అయినా పంపించాలి. ఓకేనా? ఓకే ఓకే ఆచార్య. మల్లికార్జున్ జమ్మికుంట చేసావా హోంవర్క్? తీసుకుంటారా ప్రసాదం? తీసుకుంటారా? మల్లికార్జున్ ఎస్విఏవి జమ్మికుంట అన్మ్యూట్ చేసుకో ఒకసారి. చెప్పండి అమ్మా. మల్లికార్జున్ హోంవర్క్ చేసావా? నెట్వర్క్ అత్తలేదు మాతాజీ. హోంవర్క్ చేయడానికి నెట్వర్క్ ఎందుకు? పెన్ బుక్ టెక్స్ట్ బుక్ ఉంటే సరిపోద్ది. నెట్వర్క్ లేదు మాతాజీ. నేను చెప్పింది ఏంటంటే నేను ఇచ్చిన హోంవర్క్ చేసావా అని అడుగుతున్నాను నేను. నేను వర్క్ చేపేటప్పుడు ఇది మొత్తం డిస్కనెక్టింగ్ అవుతుంది మాతాజీ క్లాస్ లో. ఓకే, నీకు ఈరోజు స్పెషల్ గా చెప్తున్నాను. మల్లికార్జున్ వినిపిస్తుందా? ఎక్సర్సైజ్ 6.1 లో ఉన్నటువంటి ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ నిన్న హోంవర్క్ ఇచ్చాను, చెయ్యి ఈరోజు. చేసి మీ ఆచార్యకి పంపించు. నీకు ఎవరికైనా శ్రీజ చేశాను మ్యామ్. శ్రీజ మ్యూట్ చేసుకోవాలి. భరత్ శరత్ అండ్ రెడ్డి. ఆచార్య చెప్పండి. ఆచార్య వినిపిస్తుంది. ఇక్కడ రెడ్డి అండ్ భరత్ శరత్ వాళ్ళని మ్యూట్ చేయండి ఒకసారి.
భరత్ శరత్ మ్యూట్ లోనే ఉన్నారు. ఓకే, సో కంపల్సరీ హోంవర్క్ చేయాలండి. థర్డ్ బిట్ ట్రై చేద్దామా ఈరోజు ఒకసారి? మ్యామ్ థర్డ్ బిట్ ఫస్ట్ ఆన్సర్ 17 మ్యామ్. 17 చేసావా నువ్వు? ఓకే, సో ఒక్క నిమిషం మీకు చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటికి సొల్యూషన్స్ చెప్తాను. Find ఒక 2 చేసిన- చెప్తే మీరు అన్ని చేస్తారు. ఓకే, ఫైన్ So- చేసినా మ్యామ్. ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ పైన ఉన్నటువంటి నోట్స్ రాస్తున్నారండి? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. Okay. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి షార్ట్ నోట్స్ మీరు మీకు రన్నింగ్ నోట్స్ ఐడియా ఉన్నాయి అనుకుంటా. ఎవరైనా లెసన్స్ చెప్తున్నప్పుడు అది కంపల్సరీ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. సో అలా కొంచెం ఇంట్రడక్షన్ ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు మీరు ఓన్ గా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు ఎప్పుడైనా చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఐఎమ్ క్లియరింగ్ మై స్క్రీన్. ఓకే, సో లెట్ us think about third bit in 6.1. ఓకే, సో అందరు ఒకసారి 6.1 లో ఉన్నటువంటి థర్డ్ బిట్ ఓపెన్ చేయండి. చూడండి, థర్డ్ బిట్ ఎక్స్ప్రెస్ ద The ఫాలోయింగ్ sum of two. స్టేట్మెంట్. Listen the questions carefully, means bit name. Express the following statements as a linear equation in 2 variables. ఈ దత్తాంశమునకు సరిపోవు 2 చరరాశులలో రేఖీయ సమీకరణమును రాయుము అన్నారు. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. ఎందుకు అంటే మనం ఒకసారి క్వశ్చన్ బిట్ నేమ్ చదివితే ఏమంటున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు లీనియర్ ఈక్వేషన్ రాయాలి అంటున్నారు. ఎస్ ఓకే, మ్యామ్. మీకు ఇది తెలుసా? స్టేట్మెంట్ లీనియర్ ఈక్వేషన్స్ లో అంటే నార్మల్ ఈక్వేషన్స్ లో కూడా ఈక్వేషన్ ని స్టేట్మెంట్ లో రాసుకోవచ్చు, స్టేట్మెంట్ ని లీనియర్ ఈక్వేషన్ లో కూడా రాసుకోవచ్చు. ఓకే, ఓకే టీచర్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ ఏమన్నారు, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నారు కదా, 2 చరరాశుల్లో చూపించమని అన్నారు. అయితే ఇక్కడ చూడండి, 2 సంఖ్యల మొత్తము 34. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 34. డూ యు నో వాట్ ఆర్ ద 2 నెంబర్స్? X Ma'am, plus y X is equals plus to X is- 34. ఓకే, x ప్లస్ y is equal to 34. అంటే ఇక్కడ 2 చరరాశుల మొత్తంగా రాసుకున్నాం. ఇప్పటి వరకు ఆన్సర్ అయిపోయింది. మ్యామ్. అర్థమైందా? Estimation method మ్యామ్. ఇక్కడ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 34 అనేది స్టేట్మెంట్. దానికి రాసుకున్న ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 34. అది మనకు వచ్చిన లీనియర్ ఈక్వేషన్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, సో కొన్ని సార్లు మీకు క్వశ్చన్స్ లో స్టేట్మెంట్ ఇచ్చి లీనియర్ ఈక్వేషన్ రాయమనొచ్చు, లీనియర్ ఈక్వేషన్ Ma'am, ఇచ్చి ఇంతేనా solution? స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. ఇంతే సొల్యూషన్. సొల్యూషన్ కంప్లీట్ అయింది. స్టేట్మెంట్ మన ఏమన్నారు, స్టేట్మెంట్ ని లీనియర్ ఈక్వేషన్ లో రాయండి అని అన్నారు. అంటే ఇచ్చినటువంటి ఈ దత్తాంశాన్ని 2 చరరాశుల్లో చూపించాలి అని అన్నారు. సో చూపించాము, అయిపోయింది ఆన్సర్. ఓకే ఓకే మ్యామ్. ఓకే, ఒక్కసారి అందరూ సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. The cost of The cost of the a ball cost of a ball pen is 5 less than the half of the cost of fountain pen. కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్ ఇస్ 5 రూపీస్ లెస్ దెన్ Less than హాఫ్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ of ఫౌంటైన్ పెన్. ఇక్కడ ఏముంది, ఒక బాల్ పెన్ ఖరీదు సిరా పెన్ను ఖరీదులో సగానికంటే 5 రూపాయలు తక్కువ అని ఇచ్చారు కదా. సో మరి దీనికి ఈ స్టేట్మెంట్ కి మనం లీనియర్ ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి? ఓకే ఓకే మ్యామ్. సో ఒకసారి చెప్పండి. ఇక్కడ -1/2 రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. అవేంటి? 2 డిఫరెంట్ పెన్స్ ఉన్నాయి. ఏంటి? ఫౌంటైన్ పెన్ అండ్ బాల్ పెన్.
బాల్ పెన్ ఒకటి, బాల్ పెన్, ఫౌంటైన్ పెన్. ఫౌంటైన్. ఓకే, బాల్ పెన్ ఇజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక స్టేట్మెంట్ అనుకోండి. సారీ, ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి బాల్ పెన్ కి. బాల్ పెన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మ్యామ్. ఏ అని తీసుకోవచ్చా? ప్రతిసారి Yes, ma'am. ఓకే, ఫౌంటైన్ పెన్ అంటే సిరా పెన్ను. ఓకే, ఫౌంటైన్ పెన్, ఫౌంటైన్ పెన్ ఇక్కడ పి అనుకుందాం. ఓకే, బాల్ పెన్ ఏ, ఫౌంటైన్ పెన్ బి. మనకి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏంటి? ద కాస్ట్ ఆఫ్ బాల్ పెన్ ఈస్ 5 rupees లెస్ దెన్ హాఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫౌంటైన్ పెన్. అంటే ఫౌంటైన్ పెన్ లో అంటే సిరా పెన్ యొక్క ఖరీదులో సగానికంటే 5 రూపాయలు తక్కువ. దీన్ని ఫస్ట్ సిరా పెన్ కాస్ట్ ఎంతో రాసుకుంటే అప్పుడు బాల్ పెన్ కాస్ట్ వస్తుంది. ఓకేనా? అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫౌంటైన్ పెన్ లో సగానికి అంటే ఎలా రాసుకోవాలి? సగానికి. బిలో సగం ఎంత? 1/b. బిలో సగం 1/b. B/2. B/2. వెరీ గుడ్, B/2. ఓకే, బిలో సగం. బిలో సగం అంటే B/2. ఓకే, B/2 కంటే 5 రూపాయలు తక్కువనంట. B/2 -5. సో అప్పుడు మనకి బాల్ పెన్ కాస్ట్ ఎంత అవుతుంది? B/2 - 5. ఓకే, సో ఇలా రాసుకున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఓకే, ఇలా బ్రాకెట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి మన స్టేట్మెంట్ చూద్దాము, కరెక్టో కాదో. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఏమంటున్నారు? ఒక బాల్ పెన్ ఖరీదు సిరా పెన్ను ఖరీదులో సగానికంటే 5 రూపాయలు తక్కువ. ద కాస్ట్ ఆఫ్ బాల్ పెన్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ బాల్ పెన్ ఈజ్ 5 rupees లెస్ దెన్ హాఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫౌంటైన్ పెన్. సో ఇక్కడ బాల్ పెన్ అంటే ఏ అనుకున్నాము, ఫౌంటైన్ పెన్ అంటే బి అనుకున్నాము. బిలో సగం ఎంత? B/2. అందులో దానికంటే 5 రూపీస్ తక్కువ అంట. సో మనం ప్రతిసారి తక్కువ అంటే మైనస్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాము. ఎక్కువ అంటే మాత్రం యాడ్ చేస్తాం, ప్లస్ చేస్తాం. సో అందరూ కరెక్ట్ గా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా స్టేట్మెంట్స్ లో 5 లెస్ దెన్ 5 ఇట్లా అన్నప్పుడు గనుక మనకి ఈక్వేషన్స్ లో మైనస్ సబ్ట్రాక్ట్ అవుతుంది ఆ నెంబర్. ఓకే, సో హాఫ్ అంటే స్టేట్మెంట్స్ లో హాఫ్ ఆఫ్ ది నెంబర్ 1/4 ఇట్లా అన్నప్పుడు మాత్రం మనకి అది డివిజన్ ఫామ్ కి వస్తుంది. 5 times, 10 times, 6 times, 2 times టైమ్స్ అని వచ్చినప్పుడు కీవర్డ్ వచ్చినప్పుడు మాత్రం అది మల్టిప్లై అవుతుంది. ఓకేనా? ఓకే, క్లియర్ మా? సో అడిషన్ అన్నప్పుడు మాత్రం ఏమొస్తుందంటే కీవర్డ్ మోర్ అని వస్తుంది. 2 rupees మోర్, 3 rupees మోర్ దెన్ దిస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, మోర్ లెస్. ఓకే, టైమ్స్ డివైడెడ్ బై ఇట్లా. ఓకే, సో ఇప్పుడు బాల్ పెన్ కాస్ట్ ఇలా రాసుకోవచ్చా మనం? ఓకే, క్లియర్. సో దిస్ is the second one. Answer completed. Okay, సో మీరు నాకు ఇప్పుడు ఒక హెల్ప్ చేయాలి. థర్డ్ క్వశ్చన్ కి సొల్యూషన్ మీరు చెప్పాలండి, ఎవరైనా ఒకరు. Yes teacher, I will say. I will do. Rija is saying all are be ready with your answers. Okay, మీరందరూ రెడీగా ఉండాలి. చెప్పమ్మా శ్రీజ, నువ్వు క్వశ్చన్ చదువు, మళ్ళీ సొల్యూషన్ చెప్పు. ఓకే మేడం. భార్గవికి వచ్చిన మార్కులు సింధు మార్కులకు రెట్టింపు కంటే 10 ఎక్కువ. దీన్ని మన రేఖీయ సమీకరణంగా ఎలా రాసుకోవచ్చు? ముందుగా ఏమేమి రాసుకోవాలి? భార్గవికి వచ్చిన మార్కులు ఏ అనుకొనినా
సో ఓకే, భార్గవి మార్క్స్ ఈక్వల్ టు ఏ అనుకొనినా. ఓకే, ఏ అనుకున్నాం. సింధు మార్కులు బి అనుకొనినా. సింధు మార్క్స్ బి అనుకున్నాం. ఓకే, నెక్స్ట్. సింధు మార్కుల కంటే ఎక్కువ భార్గవికి వచ్చినాయి కాబట్టి మనం ఏ ఈక్వల్ టు b/10 ఏ ఈక్వల్ టు b/2 ఏ ఈక్వల్ టు b/2 రాసుకోవాలి. స్లోలీ డోంట్ బి టెన్స్. ఓకే, చెప్పు. ఇప్పుడు మనము భార్గవి మార్క్స్ రాసుకోవాలి కదా. ఓకే, సో ఫస్ట్ సింధు మార్క్స్ కి క్లారిటీ తీసుకొని తర్వాత భార్గవి మార్క్స్ చెప్పేసాను. సింధుకి ఏమన్నారు? సింధుకి మోర్ దెన్ డబల్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ సింధు, అంటే సింధు మార్కులకు రెట్టింపు. ఫస్ట్ సింధు మార్క్స్ కి మనం రెట్టింపు మార్క్స్ తీసుకోవాలి, అంటే దాన్ని డబల్ చేయాలి. అంటే ఏం చేయాలి? 2b 2b plus 10. 2b plus 10 mama. 2b plus 10 is equals to a. 2b సింధు మార్కులు రెట్టింపు, మళ్ళీ దానికంటే ఎక్కువ, అంటే ప్లస్ 10. ఓకే, సో ఇప్పుడు సింధు మార్కులు 2b plus 10 అయితే భార్గవి మార్క్స్ వస్తాయి, అవునా? ఇప్పుడు ఏమని తీసుకోవాలి? ఇప్పుడు భార్గవి మార్క్స్ ఏమనుకోవాలి? a is equal to b2 plus 10. 2b plus 10. ఓకే, సో మరి మనం ప్రతిసారి లీనియర్ ఈక్వేషన్ రాసుకున్నప్పుడు ఒక ఫామ్ రాసుకుంటున్నాం. ఒక నార్మల్ ఫామ్ ఏంటి? సాధారణ రూపం అని చెప్పాను లీనియర్ ఈక్వేషన్ కి. ఏంటది? ax plus by plus c. సో మీరు ప్రతిసారి ఈ రేఖీయ సమీకరణాన్ని రాసుకున్నప్పుడు ఆ ax plus by plus c is equal to 0 అనే రూపంలో రాసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, నేను ax plus by plus c is equal to 0 రూపంలో ఎలా రాసుకోవచ్చు? ax plus by plus 2b plus 10 minus a is equal to 0. Okay, so you are saying 2b plus 2b plus 10 minus a is equal to 0. is equal to 0. ఓకే, సో అయితే ఇక్కడ మనం ax plus by plus c అనుకుంటున్నాం కాబట్టి ముందుగా మనకి ఓకే, మనకి 10 అనేది చివర్లో ఉంటే బాగుంటుంది. a minus 2b minus 10 equal to 0. a minus 2b minus 10 is equal to 0 అని రాసుకున్నా కరెక్టే. 2b plus a plus 10 అని రాసుకున్నా కరెక్టే. ఓకేనా? కాకపోతే మనకు ఒక కరెక్ట్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ చెప్పండి, మనం తీసుకున్న ఈ సెకండ్ ఈక్వేషన్ లో ఏ విధంగా రాసుకోవచ్చు దాన్ని ax plus by plus c రూపంలో సెకండ్ సొల్యూషన్ కి? నేను ఇలా రాసుకోవచ్చా? చెప్పండి అమ్మా. b/2 minus a b/2 minus minus 5 equal to a minus b/2 plus 5 equal to 0. వెరీ గుడ్, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ విధంగా మీరు మిగతా క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేస్తారా? 4th, 5th అండ్ 6th వన్. Yes ma'am. ఓకే, సో మీరు ఇలా జస్ట్ ముందు మీరు కొంచెం రాసుకొని క్వశ్చన్ ని బ్యాక్ సైడ్ నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మనకు ఇచ్చిన క్లూస్ ప్రకారం బ్యాక్ సైడ్ నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ సింధు మార్క్స్ రాసుకుంటేనే మనకు భార్గవి మార్క్స్ వచ్చాయి. తర్వాత మనం ఈ ఈక్వేషన్ రూపంలో రాసుకోగలిగాము. ఇక్కడ మన సెకండ్ సొల్యూషన్ లో కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫౌంటైన్ పెన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తేనే బాల్ పెన్ కి మనం రాసుకోగలిగాము. ఓకే, సో క్వశ్చన్ ని మనకు క్లూ వచ్చే విధంగా బ్యాక్ సైడ్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఈజీగా అవుతుంది. ఓకే, 4th, 5th అండ్ 6th క్వశ్చన్ సాల్వ్ చేస్తారా ఈరోజు?
ఓకే అండి. ఎస్ టీచర్. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక్కసారి చెప్పండి నాకు. Solution of a linear equation. లీనియర్ ఈక్వేషన్ ప్రతిక్షేపించే పద్ధతి నేర్చుకున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్, రేఖీయ సమీకరణాల సాధన, సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఇంకా ఒక లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ ఒకటే ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నవే కాదు, మీకేం అర్థమైంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఎస్టిమేషన్ సొల్యూషన్ ఒక ఎస్టిమేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ దానికి ఒక సొల్యూషన్, ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి, స్టేట్మెంట్స్ ని లీనియర్ ఈక్వేషన్స్ గా ఎలా రాయాలో నేర్చుకున్నారు. ఓకే, క్లియర్? అంటే ఒక దత్తాంశం ఇచ్చినట్టయితే దానికి రేఖీయ సమీకరణాన్ని ఏ విధంగా రాయాలో నేర్చుకున్నారు, మరియు రేఖీయ సమీకరణాల సాధన ఎలా ఉంటుందో నేర్చుకున్నారు. మ్యామ్ థర్డ్ బిట్ ఫోర్త్ ఆన్సర్ మ్యామ్. ఇప్పుడు చేస్తున్నాడు, చెప్పాయి. If Sheila purchased pens is equal to A, pencils is equal to A. పెన్సిల్స్ ఎక్స్ కొని బాల్ పాయింట్ పెన్స్ ని బి లా Pencils is equal to A, ma'am. బి నంబర్ ఆఫ్. ఓకే, చెప్పండి. The cost of pencils is 2 rupees and one ball point pen cost is 15 rupees. Sheila pays 100 rupees for the pencils and pens she purchased. So ఇప్పుడు దీన్ని లీనియర్ ఈక్వేషన్ గా రాసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. Yes ma'am. 2A plus 15 2A plus 15B is equal to 100. 100. AX plus BY plus C గా రాసుకోవాలంటే 2A plus 15B plus minus 100. ప్లస్ మైనస్ రెండు ఒకటే దగ్గర రాసుకుంటావా సుల్తాన్? 2A plus 15B ప్లస్ మైనస్ 100 ఇలా రాసుకుంటావా? అయితే చూడు, నువ్వు చెప్పిన సొల్యూషన్ ఇలా ఉంది. No ma'am, minus 100 ma'am. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, is equal to 0. ఓకే ఓకేనా? సరే, ఓకే. సో మీకు ఇంకొక చిన్న హోంవర్క్ ఇస్తానండి. ఓకే, రెడీయా? సో అందరూ కూడా ఒకసారి పేజ్ 130 ఓపెన్ చేయండి అందరూ. సో ఆ 130లో ట్రై దిస్ ఉంది, చూసారా? ఇవి చేయండి. yes teacher. మరి ప్రయత్నించండి. Find 5 more pairs of values that are solutions for the above equation. పై సమీకరణమునకు 5 సాధనలు కనుగొనండి అని అన్నారు. ఇక్కడ పై సమీకరణం ఏంటి? అసలు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అక్కడ తెలుసా? y is equals to 12 minus 5 by 2 is equal to 7 by 2. ఓకే, అసలు ఏ ఈక్వేషన్ కి ఫైండ్ అవుట్ చేయాలి? 5 more pairs minus 2y equal to 5. వెరీ గుడ్ నవ్య. మనకి ఈక్వేషన్ ఏంటి? సమీకరణం 3x minus 2y equal to 5. దానికి ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కొన్ని విలువలు అనుకొని చేశారు కదా. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 7/2 అని కనుక్కున్నారు ఆల్రెడీ. సో మీరేం చేస్తారంటే, మీరు ఇంకా కొన్ని ఎక్స్ వాల్యూస్ అనుకొని వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ 5 more pairs తీసుకోండి. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఒక 5 అనుకొని వై వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి మీ వాల్యూస్ LHS is equal to RHS వస్తున్నాయా లేదా. ఓకే ఓకేనా? సో అదే విధంగా మీరు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ 6 and 7 రెండు ఉన్నాయి చూడండి. ఆ రెండింటిని మీరు కంపల్సరీ
దాన్ని చూడాలి ఒకసారి ఎలా వచ్చింది సొల్యూషన్ అని చెప్పి చూడండి. ఓకే, ఓకే టీచర్. ఒకసారి ఎగ్జాంపుల్ 6 చూసుకున్నట్టయితే అక్కడ మౌనిక నువ్వు చెప్పగలవా ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఎగ్జాంపుల్ 6 లో లీనియర్ ఈక్వేషన్? 4x plus y equal to 9. 4x plus y equals to 9 ma'am. ఓకే, సో ఒకసారి ఆ కింద సొల్యూషన్ టేబుల్ చూడండి. సొల్యూషన్ టేబుల్ అక్కడ చాయిస్ ఆఫ్ ఏ వాల్యూ ఫర్ వేరియబుల్ అని చెప్పింది. ఎక్స్ విలువ లేదా వై విలువ అంటే ప్రతిసారి మనం లెట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు తీసుకున్న సొల్యూషన్ లో అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాం. ప్రతిసారి ఎక్స్ విలువనే తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలని ఏం లేదు. వై విలువ తీసుకొని కూడా మీరు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చాయిస్ ఆఫ్ వేరియబుల్స్ అని అన్నారు కదా, ఒకసారి ఎక్స్ వాల్యూ తీసుకున్నారు, వై వాల్యూ తీసుకున్నారు, మళ్ళీ ఎక్స్ వాల్యూ తీసుకున్నారు, ఎక్స్ వాల్యూ తీసుకున్నారు, 2 to 3 times ఎక్స్ వాల్యూ, ఒకసారి వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి తీసుకున్నారు. ఒకసారి సింప్లిఫికేషన్ చూడండి. అంటే మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ ఏమొస్తుంది చూసారా? లాస్ట్ లో మనకి సొల్యూషన్ అని బాక్స్ ఉంది. సో మనం ఈ స్టేట్మెంట్ కూడా ఈ రోజు నేర్చుకోవడం జరిగింది. ఏంటి? ఎనీ పేర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై విచ్ సాటిస్ఫై ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈస్ కాల్డ్ ఇట్స్ సొల్యూషన్. ఈ సమీకరణంలో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏవైతే సమీకరణాన్ని తృప్తి పరుస్తాయో దాన్ని ఏమంటున్నాం? ఆ వాల్యూస్ ని ఆ సమీకరణం యొక్క సాధన అంటున్నాం కదా, సొల్యూషన్. సో ఇక్కడ సాధన సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలైతే దానికి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకే, సో ఇలాంటి సొల్యూషన్స్ మనం ఎన్నైనా ఎస్టిమేట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి ఎగ్జాంపుల్ 6 and 7 అబ్జర్వ్ చేసి దాన్ని బాగా చదివి మీరు ఎక్సర్సైజ్ 6.2 ఉందండి పేజ్ నెంబర్ 132లో. పేజ్ నెంబర్ 132లో ఎక్సర్సైజ్ 6.2 ఉంది. అందులో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ ట్రై చేయండి. ఎవరికైతే బాగా అర్థమవుతుందో ఈ కాన్సెప్ట్ వాళ్ళు కంప్లీట్ ఆల్ బిట్స్ కూడా చేయగలుగుతారు. కాకపోతే ఫస్ట్ ఓకే, నో ప్రాబ్లం, మీకు వచ్చేస్తాయి ఇంకా మిగతావి కూడా. ఓకే, సో ఎక్సర్సైజ్ 6.2లో ఫస్ట్ బిట్ ఏంటంటే ఫైండ్ 3 different సొల్యూషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. ప్రతి ఈక్వేషన్ కి 3 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 3 ఎక్స్ వాల్యూస్ అనుకోండి, 3 వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ ప్లస్ లో 1 -1 2 అట్లా వేరే వేరే సొల్యూషన్స్ పెట్టుకొని ట్రై చేయాలా మ్యామ్? టీచర్ కానీ ఖచ్చితంగా LHS RHS ఉండాలా టీచర్? ఉంటేనే కదా మనకు అది సొల్యూషన్ అవుతుంది. మనకి ఒక డెఫినేషన్ ఉందండి, ఒకసారి దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా. పేజ్ నెంబర్ 130 ఓపెన్ చేయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. 130 టీచర్ 130 అందులో పైన ఒక డెఫినేషన్ ఉంది చూడండి. దేర్ఫోర్ ఎనీ పేర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై which satisfy the linear equation in 2 variables is called its solution. Okay, సో దాన్ని అండర్లైన్ చేసుకోండి. అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 129 ఓపెన్ చేయండి. అక్కడ ఉన్న పారాగ్రాఫ్స్ అన్ని చదవండి. మీరు కూడా మీ 130 పేజ్ లోనే ఫస్ట్ లైన్ ఉంది చూడండి. ఈ విధంగా 2 చరరాశులలో రేఖీయ సమీకరణమును తృప్తిపరిచే ఎక్స్ మరియు వై విలువల జతను దాని సాధన అంటాము. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇది కూడా పేజ్ నెంబర్ 130 లోనే ఉంది. ఓకేనా? ఓకే అండి. సో
స్టూడెంట్స్ కంపల్సరీ మీరు 6th ప్రాబ్లం అండ్ 7th 2 ఎగ్జాంపుల్స్ మీరు తరువుగా umbrella పెట్టానే అబ్జర్వ్ కొంచెం లైట్ చేసి ఎక్సర్సైజ్ 6 లో ఉన్నటువంటి ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ ట్రై చేయండి, మీకు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. బిట్ నేమ్ కంపల్సరీ చదవాలి. సో చదివితేనే మీకు ఐడియా వస్తుంది ఎలా చేయాలి అని చెప్పేసి. చెప్పండి ఈరోజు హోంవర్క్ ఏంటి? 6.1 లో Example 6 and Right 7 from the page 130 and 6.2 130 page exercise 1 try and this. second bit. ఒక్కరు చెప్పండి అమ్మా. Try this from the page number 130 ma'am. చేయాలి. థర్డ్ బిట్ కదా. అండ్ పేజ్ నెంబర్ 130 లో ట్రై దీస్. పేజ్ 130 లో ట్రై దిస్. Ma'am 6.1 And థర్డ్ బిట్ లో ఫోర్త్ 6.2 second bit. 6.2 లో ఫస్ట్ అండ్ సెకండ్ బిట్స్ ఫుల్. ఫుల్. అండ్ ఎగ్జాంపుల్ 6 and 7 ఒకసారి చదువుకోవాలి టీచర్. ఐ మీన్ అబ్జర్వ్ చేయాలి. 6.2 ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్. మేము ఇప్పుడు LHS RHS మనం తీసుకున్న ప్రతి వాల్యూ ఈక్వల్ గా రాదు కదా. వస్తుందండి. ఒక్కసారి మీరు ఆ విధంగా రాకపోతే మనం సొల్యూషన్ ఎలా రాయాలి అని చెప్పి ఎక్సర్సైజ్ 7 లో ఎగ్జాంపుల్ 7 లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే మ్యామ్. మంజుల లయ ఐ థింక్ లయ ఒకసారి ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ 6 and 7 కంప్లీట్ గా అబ్జర్వ్ చెయ్యి, నీకు సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. ఓకే, మేము ఇప్పుడు తీసుకున్న నంబర్ LHS ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు RHS అయితే అది మనం తీసుకున్న ఈక్వేషన్ కి సొల్యూషన్ కాదు. ఇట్స్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ లీనియరిటీ. ఓకే ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. సో కంపల్సరీ యూ నీడ్ టు అబ్జర్వ్ ఎగ్జాంపుల్స్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. 6 and 7. ఓకేనా? ఓకే Okay, this is homework. All of you, if you have any doubt, please note it down. And మళ్ళీ కంపల్సరీ ఈ హోంవర్క్ అంతా కూడా ఆచార్యస్కి మీరు పంపించండి. ఓకే, సో చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే నిన్న హోంవర్క్ చేయలేదో వాళ్ళు కూడా హోంవర్క్ కంప్లీట్ చేయండి. ఓకే, చాలా ఈజీ చాప్టర్ ఇది. ఓకే టీచర్. తొందరగా మనం ఫినిష్ చేసేసుకుందాం. మీకు చాలా బాగా అర్థమయ్యే ఈజీ చాప్టర్ ఇది. ఓకే, సో క్లియర్ టీచర్. రాసుకున్నారు అందరు కూడా? రాసుకున్నాం టీచర్. ఓకే, మల్లికార్జున్ హోంవర్క్ రాసుకున్నావా? ఓకే ఓకే మా. సో ఆచార్య, షెల్ వి క్లోజ్ ద క్లాస్? మాతాజీ, రేపు చెప్పండి. లింక్ మీరే పంపుతారా? గ్రూప్ లో పెట్టాలి ఆచార్య. అదే మీరే క్రియేట్ చేస్తారా? పెడతానండి. రేపు నాకు వేరే మీటింగ్ ఉంది. ఓకే, ఈవినింగ్ వరకు పంపిస్తే సరిపోతుంది కదా? అంతే అంతే. ఓకే అండి, మీరే పంపండి రేపు. ఓకే ఓకే. టీచర్ టుడేస్ రీడింగ్ టీచర్. Oh, you want riddle? Okay ma. So your riddle is ready. Please give me chance to ask it till tomorrow. Laya, you want to ask the riddle by tomorrow? Yes ma'am. Okay. Thank you. Okay, Pujit. Say it fast, we'll close the class. 1 plus 1 is equal to 8. Next. Copy the chat. No,
it is not coming to the whiteboard. Please. 2 plus Question. 2 is 2 plus equal 2 to is equal 32. to 32. next. 3 plus 3 is equal to 72. Okay. So 4 plus 4 is equal to what? Question mark. Okay. So all of you please note down this question. Eight. 64, ma'am. 64. Pujit, is it correct? I think it's wrong. No, ma'am. I think it's wrong. 8. Ma'am, can we say the answer for this riddle tomorrow? Yes, you Wait, can. ma'am. Ma'am, Okay. answer is 128, ma'am. Kirti, tell me how it is possible. How it is 128? First 1 plus 1 ఉంది కదా మ్యామ్. So 1 ని డబల్ చేసి 1 ని డబల్ చేస్తే 2 కదా మ్యామ్. Okay, 2. 2 స్క్వేర్ 4 కదా మ్యామ్. Okay, 2 square is 4. అంటే 2 ప్లస్ 2 Sultan, స్క్వేర్ mute 4 yourself. అయినప్పుడు Sultan, mute it. Sultan and Srija, please mute. Okay, so 2 cube. 2 స్క్వేర్ మ్యామ్. Okay, 2 square is, that means 4. 2 into 2 is equal to 4. Okay. నెక్స్ట్ 1 కూడా 2 స్క్వేర్ 4 మ్యామ్. 1 ప్లస్ 1 ఉంది కదా మ్యామ్. Okay. 4 ప్లస్ 4 is equal to 8. Okay, for now, so we have to add it. Okay, 4 plus 4 is equal to 8. So next, 2 ని డబల్ చేస్తే 4 మ్యామ్. 4 into 4. 16. 16 plus 16, 32. 16. So 16 plus 16 is equal to 32. 32. 8 square Okay, 9. next, so 3 plus 3 is 6. 6 into 6, right? Yes, ma'am. 6 into 6 is equal to 36. 36 plus 36 plus 36. Plus 36 72. is equal to 72. So in the same 4 way, plus 4 8. no, 4 plus 4 is 8. 8 into 8 8 again. 64. 64 plus 64, So 128. 64. That's fine. 64. That's right answer. Very good, Kirti. Okay. So Pujit and Kirti, well done. So this is the logic behind the question. So any one of you please say the Shanti part. We'll close the class. Yes, teacher. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः स्वस्थ. Thank you everyone. Have a good day. Please do the Thank you, homework. ma'am. Same to Thank you. you. Thank you everyone. Bye, ma'am. Bye, ma'am. Okay, Acharya, please close the class. Okay.